హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. ఐఎమ్ గోపి, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో ఫ్రెండ్స్, రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని కేఎన్ఆర్ ఎగ్జామ్స్ అడ్డ ఆధ్వర్యంలో డైలీ మరియు గ్రాండ్ టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన అర్థమెటిక్ సిలబస్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో అర్థమెటిక్ లో మనకి టోటల్ గా 25 టాపిక్స్ ఉంటాయి. అందులో మనం ఆ 25 టాపిక్స్ ని పార్ట్ వైజ్ గా డివైడ్ చేసినాం. అర్థమెటిక్ సంబంధించిన టాపిక్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నంబర్ సిస్టమ్ అనేది ఇచ్చిండు. మరి ఈ నంబర్ సిస్టమ్ అనేది మనం ఒకటే ఇవ్వట్లేదు. సో ఇందులో మనం మోడల్ వైజ్ గా తీసుకుంటున్నాం. మళ్ళీ నంబర్ సిస్టమ్ లోనే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నంబర్స్ అనేది మనం తీసుకుంటాం. అంటే కంప్లీట్ గా ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, సో ఇక్కడ కాంపోజిట్ నంబర్స్, ఇలాంటి నేచురల్ నంబర్స్. సో బేసిక్ కాన్సెప్ట్ వెళ్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ అండ్ డివైజర్స్ అంటాం. ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ కూడా తీసుకుంటాం. నంబర్ ఆఫ్ జీరోస్ అంటాం, సున్నాల సంఖ్య. అదే విధంగా యూనిట్ డిజిట్ అండ్ లాస్ట్ 2 డిజిట్స్. మనం లాస్ట్ 3 డిజిట్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్ తీసుకుంటే డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. రిమైండర్స్ థీరమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇంకోటి థీరమ్స్ లోనే ఫెర్మాట్ థీరమ్స్ అంటాం. ఇంకోటి ఇక్కడ విల్సన్ థీరం అంటాం. నెక్స్ట్ యూరల్ థీరం ఉంటుంది. సో ఇక్కడ ఈ రకంగా తీసుకుంటాం. సక్సెసివ్ డివిజన్ మెథడ్ అంటాం. సో పొట్టి భాగాల పద్ధతి అని తీసుకుంటాం. నెక్స్ట్ జనరల్ ప్రాబ్లం, స్పెషల్ సిరీస్ అనేది కూడా ఇందులో ఇంక్లూడింగ్ ఉంటుంది. సో ప్రోగ్రెషన్ కాన్సెప్ట్, సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కానీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కానీ, ఇంకోటి హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది కదా, ఆ బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అన్నట్టు. అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్ పైన తీసుకుంటాం. అదేవిధంగా దశాంశ భిన్నాలు అంటాం, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కదా, సో వీటి పైన అదంతా మన నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు నంబర్ సిస్టమ్ లో అవన్నీ మోడల్ తీసుకున్నాం. ఇప్పుడు ఎల్సిఎం కాన్సెప్ట్, ఎల్సిఎం లో ఏం డిస్కస్ చేస్తాం మనం? సో ఎల్సిఎం పైన కాన్సెప్ట్ తీసుకుంటాం, హెచ్సిఎఫ్ సపరేట్ చేస్తాం, మళ్ళీ ఎల్సిఎం హెచ్సిఎఫ్ కాంబినేషన్ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే సింప్లిఫికేషన్ అనేది మళ్ళీ ఇంకో టాపిక్ సపరేట్ గా తీసుకుంటాం. అదేవిధంగా స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అనేది కూడా మనం ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. సింప్లిఫికేషన్ లో కానీ నంబర్ సిస్టమ్ లో ఇంక్లూడ్ అవుతుంది, లేదా సపరేట్ గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇదంతా ఒక భాగం తీసుకుంటాం. పార్ట్ 1 గా డిస్కస్ చేస్తాం. దీన్ని పార్ట్ 2 తీసుకుంటాం. రేషియో అండ్ ప్రాపోర్షన్ కూడా మనం తీసుకుంటాం. బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇన్కమ్ బేస్డ్ కాన్సెప్ట్, ఇన్కమ్ డివైడ్ చేసే కాన్సెప్ట్ ఉంటుంది. అదే విధంగా అమౌంట్ డిస్ట్రిబ్యూషన్, అంటే డిస్ట్రిబ్యూషన్ ఇన్కమ్, అంటే మనకు ఆదాయం వస్తుంది, ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాం అట్లా అన్నట్టు. సో కాయిన్స్ బేస్డ్ కాన్సెప్ట్ ఉంటాయి. నెక్స్ట్ ప్రాపోర్షన్ బేస్డ్ కానీ, అదే విధంగా మిక్చర్స్, ఇక్కడ మనం తీసుకుంటే మిక్చర్స్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం సో మిసెలినియస్ అంటాం, అంటే ఇతర ప్రశ్నలు, జనరల్ క్వశ్చన్స్ తీసుకుంటాం. మరి ఇక్కడ తీసుకుంటే పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ లో సో బేసిక్ అనేది సింపుల్ పార్ట్నర్షిప్ అని, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అని, సో టైమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పైన, ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్, స్లీపింగ్ అండ్ యాక్టివ్ పార్ట్నర్స్ అంటాం. మిసెలినియస్ మీన్స్ మళ్ళీ జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది పార్ట్నర్షిప్ కాన్సెప్ట్. అదే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ పైన డిస్కస్ చేస్తాం. సో యావరేజ్ లో మళ్ళీ ఏముంటది ఇక్కడ? సో బేసిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ, వెయిటెడ్ యావరేజ్ కానీ, లేదంటే జాయినింగ్ రిప్లేస్మెంట్ కానీ, సో క్రికెట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కానీ, అదే విధంగా టెంపరేచర్, ఉష్ణోగ్రత సంబంధించి ఉంటుంది. ఎక్స్పెండిచర్ బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్, అదే విధంగా ఎలిగేషన్ కాన్సెప్ట్ తీసుకుంటాం. మళ్ళీ మిసెలినియస్. ఇదంతా చెప్పడం వల్ల ఏంటంటే నీకు ఒక మైండ్ లో గుర్తుండిపోతుంది అన్నట్టు. దానికోసం మనం సబ్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. దాన్ని పార్ట్ 3 తీసుకుంటే ఇది పర్సంటేజ్, లాభ నష్టాలు, డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, ఇదంతా ఒక భాగం అవుతుంది. సో పార్ట్నర్షిప్ ఇక్కడ పర్సంటేజ్ లో మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సక్సెసివ్ చేంజ్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ పైన తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ పాపులేషన్ బేస్డ్ పైన తీసుకుంటాం. శాలరీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్, ఎలక్షన్ కాన్సెప్ట్ గానీ, ఎగ్జామినేషన్ గానీ, కమిషన్ బేస్డ్ గానీ, అలాగే వెన్ డయాగ్రామ్స్ గానీ, ఇదంతా పర్సంటేజ్ కాన్సెప్ట్. మరి ప్రాఫిట్ అండ్ లాస్ లో మళ్ళీ సేమ్ ప్రైస్ బేస్డ్, మీకు తెలుసు కదా కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ గురించి కానీ, సో డీలర్స్ కాన్సెప్ట్స్ తీసుకుంటాం. అదే విధంగా సక్సెసివ్ ఇక్కడ పర్సంటేజ్ మళ్ళీ సేమ్, అలాగే పర్సంటేజ్ రిలేటెడ్ కాబట్టి సో మిసెలినియస్ అనే ఎలిగేషన్ కాన్సెప్ట్ తీసుకుంటాం. సో ఈ రకంగా మళ్ళీ ఇందులో తీసుకుంటాం. మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్ కి మళ్ళీ ఏం చేస్తాం? డిస్కౌంట్ చేస్తాం మళ్ళీ. సో డిస్కౌంట్ కూడా ఇందులో భాగం, రాయితీ అంటాం కదా, బేసిక్ డిస్కౌంట్స్ తీసుకుంటాం. అన్ని మళ్ళీ ఇక్కడ సక్సెసివ్ డిస్కౌంట్ తీసుకుంటాం. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఎంఆర్పి, సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ పైన చేస్తాం. అదే విధంగా మళ్ళీ డీలర్ కాన్సెప్ట్ వస్తుంది. మళ్ళీ రిలేషన్ బిట్వీన్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ప్రాఫిట్, డిస్కౌంట్ అండ్ ఎంఆర్పి అయినా తీసుకోవచ్చు. ఇక ఎంఆర్పి పైన తీసుకోవచ్చు అన్నట్టు. అంటే నెక్స్ట్ టాపిక్ చూద్దాం, అంటే సింపుల్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర కూడా మరి బేసిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈక్వల్ ఆఫ్ ఏమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్స్ ఇచ్చిండు, అంటే ఇక్కడ మొత్తంలు వడ్డీలు సమానం అవుతాయి అనేది. సో సమ్ ఆఫ్ ఇక్కడ ఇంట్రెస్ట్, అలాగే డిఫరెన్స్ గురించి, సో ఇంట్రెస్ట్ మొత్తం కానీ, డిఫరెన్స్ కాన్సెప్ట్ కానీ, ఎలిగేషన్ కాన్సెప్ట్ ఇందులో ఉంటుంది. జనరల్ క్వశ్చన్స్ కానీ, ఇన్స్టాల్మెంట్ క్వశ్చన్స్ కానీ మనం తీసుకోవచ్చు. ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేస్తే అదే బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈక్వల్ ఇంట్రెస్ట్ కానీ, అమౌంట్స్ ఉంటుంది, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని ఇన్స్టాల్మెంట్ వస్తుంది. మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది మెయిన్ అవుతుంది. మళ్ళీ రెండింటి కలుపుకొని చెప్తున్నాం. మళ్ళీ
ఇదంతా మనం ఒక పార్ట్ గా తీసుకుంటాం. అదే విధంగా మనం నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ టైమ్ అండ్ వర్క్ అనేది తీసుకుంటాం. ఇది ఒక భాగం, 4వ భాగంగా తీసుకుంటాం. సో బేసిక్ కాన్సెప్ట్ లీవింగ్ అండ్ జాయినింగ్ కాన్సెప్ట్ వస్తుంది, ఆల్టర్నేటివ్ డేస్ అంటే డే బై డే అనే కాన్సెప్ట్ వస్తుంది, ఎఫిషియన్సీ కాన్సెప్ట్ వస్తుంది, ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెసలినియస్ గానీ, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే వర్క్ అండ్ వేజెస్ గానీ, పనుల వేతనాలు అంటాం. సో పైప్స్ అండ్ సిస్టమ్, పైపులు తెట్టలు కానీ ఇది ఒక టాపిక్ అవుతుంది, కాకపోతే ఇదంతా ఒక రిలేటెడ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఇవన్నీ మనం ఒక భాగం కిందకి తీసుకుంటాం. సో పార్ట్ 4 అన్నట్టు ఇవన్నీ ఒక కాన్సెప్ట్. మరి టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది ఒక కాన్సెప్ట్ అవుతుంది. సో ఇది ఒక భాగం అవుతుంది. మరి ఇప్పుడు చూస్తే ఇది బేసిక్ ప్రాబ్లమ్స్, యావరేజ్ స్పీడ్ ఉంటుంది, సర్కిల్ బేస్డ్ ఉంటుంది, మీటింగ్ కాన్సెప్ట్ వస్తుంది, ఎస్కలేటర్ కాన్సెప్ట్ కూడా వస్తుంది, హాఫ్ టైమింగ్ వస్తుంది. సో డిస్టెన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు కానీ, స్పీడ్ ఈక్వల్ ఉన్నప్పుడు కానీ, టైం ఈక్వల్ ఉన్నప్పుడు కానీ, సో ఏంటి మెసలినియస్ అంటే జనరల్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు చూడండి ఎస్కలేటర్ అనేది చూడండి, అంటే మనం స్టెప్ వైజ్ గా కౌంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ మెయిన్ అవుతాయి అన్నట్టు. సో అలాంటి మనం టైమ్ అండ్ డిస్టెన్స్ లో డిస్కస్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ రిలేటెడ్ గా ఉంటాయి, సో బోర్డ్స్ రిలేటెడ్ గా ఉంటాయి, గేమ్స్ అండ్ రేసెస్ కూడా డిస్కస్ చేస్తాం. ఏరియా మెన్సురేషన్ పార్ట్ ఉంటది కదా, సో ఏరియా 2D కాన్సెప్ట్ అంటాం. సో స్క్వేర్ గానీ, రెక్టాంగిల్ గానీ, రాంబస్ గానీ, ట్రయాంగిల్స్ గానీ, సర్కిల్ బేస్డ్ గానీ, సెక్టార్ గానీ, ఆల్ కాంబినేషన్ మళ్ళీ అన్ని కాంబినేషన్ మళ్ళీ క్వశ్చన్స్ గానీ, ఇదే దీంట్లో వాల్యూమ్ అని తీసుకుంటాం కదా, ఆ వాల్యూమ్ 3D అన్నట్టు. సో ఘన పరిమాణంలో కూడా మనకి క్యూబ్ వస్తాయి, క్యూబాయిడ్ వస్తుంది, సిలిండర్ వస్తుంది, సర్క్యులర్ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇక్కడ సర్క్యులర్ కోన్ వస్తుంది, ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ దీనికి రిలేటెడ్. అదే విధంగా మళ్ళీ స్పియర్, హెమిస్పియర్ అంటాం, గోళం, అర్ధగోళం అంటాం, పాలిగాన్స్. సో పాలిగాన్స్ కూడా మనం ఏం తీసుకోవచ్చు అని అంటే, సో ఇక్కడ గ్రూప్ 4 లో కానీ, బీటా ఆఫీసర్ లో కానీ అలాంటి మనం పాలిగాన్స్ యూజ్ చేస్తాం. SI లో కొన్ని అడగచ్చు. సో అలాంటివి మళ్ళీ పాలిగాన్ లో కూడా పెంటగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్ అనేది, ఆక్టాగాన్ అని, నోనాగాన్ అనేది, డేకాగాన్, మళ్ళీ జనరల్ క్వశ్చన్స్ అనేది తీసుకుంటాం. మరి ఈ మిక్సెన్స్ అండ్ ఎలిగేషన్ అనేది ఏంటిది, ఆల్ మిక్స్డ్ అన్నట్టు. ఇప్పుడు అర్థమెటిక్ మొత్తం మీద చూస్తే మిక్సెస్ అండ్ ఎలిగేషన్ కాంబినేషన్ అన్నిట్లో యూజ్ అవుతుంది. ఈ అర్థమెటిక్ సిలబస్ అనేది మనకి డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ లో మనం తీసుకుంటున్నాం కదా. మరి ఈ సిలబస్ అనేది మనం ప్రతి టాపిక్ పైన, ఈచ్ టాపిక్ పైన 100 క్వశ్చన్లు అనేది మనం సో డైలీ టెస్ట్ లో ఇస్తున్నాం. గ్రాండ్ టెస్ట్ లో యాజ్ యూజువల్ గా మొత్తం ఓవరాల్ గా వస్తుంది. సో ఇది కూడా మనం 3 స్టేజ్ లో ఇస్తాం. సో ఫస్ట్ స్టేజ్ అన్నట్టు, సెకండ్ స్టేజ్, అలాగే థర్డ్ స్టేజ్ అన్నట్టు ఇస్తాం. ఆ 3 స్టేజ్లో మనం బేసిక్ క్వశ్చన్స్ కానీ, యావరేజ్ క్వశ్చన్స్ కానీ, అదే విధంగా టఫ్ క్వశ్చన్స్ కానీ, సో ఈ 3 స్టేజ్లలో మనం 100 క్వశ్చన్స్ అనేది ప్రతి టాపిక్ పైన ఇస్తాం అన్నట్టు. ఇది డైలీ టెస్ట్ లో KNR ఎగ్జామ్స్ ఆధ్వర్యం కండక్ట్ చేస్తున్నారు. సో అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ అంటున్నారు. వ్యాలిడిటీ అనేది 2 years ఉంది. అది కూడా కేవలం ఎంత అంటే 499 రూపీస్ కే, జస్ట్ 499 రూపీస్ కి మనం ఎన్నంటే అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 2 years వ్యాలిడిటీ ఉంది. అంటే రాబోయే నోటిఫికేషన్ కి మనం సూపర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తే 2 years మెయిన్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. దీన్ని మీరు పర్ఫెక్ట్ గా, ప్లాన్ గా, సో ఇదే రకంగా మేము చెప్పినట్టుగా వెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు.